ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మన ప్రపంచాన్నే వణికిస్తుంది. కానీ మీకు తెలుసా, ఈ రోజు ఒకరి ప్రాణాలు ఒకరు తీయడానికి సిద్ధంగా ఉన్న ఈ రెండు దేశాలు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. అవును, మీరు విన్నది నిజమే. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధం వెనుక 80 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది మిత్రులుగా మొదలై శత్రువులుగా మారిన కథ. 40 సంవత్సరాల ముందు మొదలైన వీళ్ళ శత్రుత్వం ఎలా మొదలైంది, ఎందుకు ముగింపు లేకుండా సాగుతుంది, ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇజ్రాయెల్ అనే దేశం 1948లో పుట్టింది. దాని చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ దాన్ని నాశనం చేయాలనుకున్నాయి. అప్పుడు ఇజ్రాయెల్ కు అండగా నిలిచిన దేశం ఇరాన్. ఆ సమయంలో మిడిల్ ఈస్ట్ లో చాలా అరబ్ దేశాలు ఇరాన్ కు వ్యతిరేకంగా ఉండేవి. అందుకే ఇరాన్ అరబ్ దేశాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ ఉంటే మంచిదని భావించింది. అప్పట్లో మహమ్మద్ రేజా అనే రాజు ఇరాన్ ను పరిపాలించేవాడు. ఆయన ఇజ్రాయెల్ ఒక మంచి వ్యాపార భాగస్వామి అని భావించేవాడు. ఇజ్రాయెల్ కి అవసరమైన ఆయిల్ అంతా ఇరాన్ నుండి కొనుగోలు చేసేది. అలాగే ఇరాన్ కి అవసరమైన ఆయుధాలు మరియు వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ ఇజ్రాయెల్ నుండి వచ్చేవి. ఈ రెండు దేశాలను కలిపింది ఒకటే ప్రిన్సిపల్: శత్రువుకి శత్రుడు మనకు మిత్రుడు. అలా ఇరాన్ ఇజ్రాయెల్ ను గుర్తించిన రెండో ముస్లిం దేశంగా నిలిచింది. కానీ 1979లో అంతా మారిపోయింది. 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. అప్పటి నుండి గల్ఫ్ దేశాల్లో మునుపెన్నడూ లేనంత ఉద్రిక్తత మొదలైంది. సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య కోల్డ్ వార్ కూడా ప్రారంభమైంది. ఇరాన్ లో కొత్త నాయకుడు పరిపాలనలోకి వచ్చాడు. ఆయన పేరే అయతుల్లా ఖమేనీ. ఈయన ఒక ఇస్లామిక్ నాయకుడు. ఈయనకు యుఎస్ అంటే అసలు పడేది కాదు. అదే టైంలో యుఎస్ ఇజ్రాయెల్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం అనేది ఒకప్పుడు ముస్లింల భూమి అని. దాని పేరే పలెస్టినా. ఈ భూమిని ఆక్రమించిన దేశం ఇజ్రాయెల్. అక్కడ ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం అన్యాయం అని ఈయన ప్రకటించాడు. ఈ కారణాలతో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నిలిచాడు. అప్పటి నుండి ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలు పూర్తిగా కూలిపోయాయి. ఆ తర్వాత ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ తో యుద్ధం చేయకుండా హెజ్బుల్లా, హమాస్ అనే సంస్థల ద్వారా ఇజ్రాయెల్ పైకి దాడి చేసేది. అటుపక్క ఇజ్రాయెల్ కూడా మొస్తాద్ అనే సంస్థ ద్వారా ఇరాన్ శాస్త్రవేత్తలను చంపడం, వారి కంప్యూటర్లోకి వైరస్లు ఎక్కించడం వంటివి చేసేది. ఇలా జరుగుతున్న సమయంలో ఇరాన్ తమకు న్యూక్లియర్ వెపన్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ ఏమనుకుంది అంటే, ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే తమ దేశానికి ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ భయపడింది. 2024 వరకు వాళ్ళ మధ్య సైలెంట్ వార్స్ జరిగాయి. ఇప్పుడు ఆ ముసుగులు తొలగిపోయాయి. 2024 ఏప్రిల్లో సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ మొదటిసారిగా నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై 300కు పైగా డ్రోన్లను మరియు మిసైల్స్ ను ప్రయోగించింది. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాం వేగవంతం చేస్తుందన్న సమాచారంతో 2025 జూన్లో ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్లోని ఆయిల్ మరియు న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేశాయి. ఇది రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి ప్రారంభమయ్యింది. 2026 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఇరాన్ అగ్రనేత ఖోమేనీ మరణంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ మూసివేయడంతో ప్రపంచం మొత్తం ఆయిల్ కొరత ఏర్పడింది. ఈ యుద్ధం పెద్దదిగా మారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అలాగే మూడవ ప్రపంచ యుద్ధం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కు సపోర్టుగా బలమైన దేశం యుఎస్ ఉంది. మరోవైపు ఇరాన్ కి కూడా రష్యా, చైనా వంటి దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండు దేశాలు నేరుగా యుద్ధంలోకి వస్తే ప్రపంచం రెండు వైపులుగా విడిపోతుంది. అదే ఇంతకు ముందు జరిగిన వరల్డ్ వార్ సినారియో. యుద్ధం ప్రారంభించడం సులభం, కానీ దాన్ని ఆపడం చాలా కష్టం. అందుకే ప్రపంచ దేశాల నాయకులు ఈ యుద్ధం పెద్దదిగా మారకుండా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతుంది. అందులో ఎవరు గెలవరు, మొత్తం ప్రపంచమే ఓడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఏమి అనిపిస్తుంది? ఈ యుద్ధం ఇప్పుడు ఆగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.